శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ పక్షంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తులారాశిలో ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలయడం జరిగింది. ఇది సహజంగా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ స్పెక్యులేషను, ఈ షేర్ మార్కెట్టు, ఈజీ మనీ మొదలగు వాటిలో ఎవరైతే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారో, ట్రేడింగ్ అది చేస్తుంటారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కామన్గా ఎప్పుడూ సక్సెస్ పొందుతున్నటువంటి మీరు ఈ సమయంలో ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్లో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో, త్వరలో పెళ్లి కొరకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారో అటువంటి ప్రేమికుల మధ్య కంపల్సరిగా కొన్ని ఎడబాట్లు, విభేదాలు, అవసరమైతే బ్రేకప్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మరి ఈ ప్రేమికుల మధ్య అవగాహన లోపం లేకుండా, ప్రేమికుల మధ్య ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా, చెప్పుడు మాటలు అవి వినకుండా ఒకరికొకరు మాట్లాడుకోవడం కన్నా కొంతకాలం పాటు ఈ నిర్ణయాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి వాయిదా వేసుకుంటేనే మంచిది. లేని పక్షంలో మరి తొందరపాటు స్వభావం వల్ల, ఆవేశాల వల్ల, లేదంటే అవతల వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కంపల్సరిగా ఈ బ్రేకప్స్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. అయితే రాశి యందు ఉన్నటువంటి గురువు ఈ పంచమ స్థానాన్ని వీక్షించి కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రాశి వారికి గురువు బాధకుడు అవుతుంటాడు. ఆ బాధకుడు చూడటం వలన కొంతవరకు మనసుకి కష్టం కలిగించే విధంగా కూడా ఉండొచ్చు. అందువలన ఏంటంటే ఎన్ని శుభగ్రహాలు ఒక రాశి మీద ప్రభావం చూపించినప్పటికీ కూడా ఒక్క పాపగ్రహ ప్రభావం వల్ల మొత్తం ఆ రాశి భావాలన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుకు సంబంధించిన విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు వాయిదా వేసుకుంటేనే మంచిది. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా వాయిదా వేసుకుంటే తర్వాత అవి ఆటోమేటిక్గా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు తృతీయ స్థానంలో శుక్రుడు కేతుగ్రహంతో ఇంచుమించుగా మనకి ఈ అక్టోబర్ 9వ తారీఖు వరకు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలతో విరోధాలు వస్తూ ఉంటాయి. బాగా స్నేహితులు కూడా అర్థం చేసుకోలేకపోతుంటారు. కొన్ని విభేదాలు లాంటివి వస్తూ ఉంటాయి. అంటే మీరు మంచిగా చూసుకున్నప్పటికీ కూడా వారికి ఏదో సమస్యలు, ఇబ్బందుల వల్ల ఏదో సమయానికి మమ్మల్ని ఆదుకోలేదు, మాకు హెల్ప్ చేయలేదు అన్నటువంటి చిన్న చిన్న చికాకులు లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా అక్టోబర్ 9వ తారీఖున శుక్రగ్రహం చతుర్థ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రవిగ్రహంతో కొద్దిగా అంటే ఒక 5-6 రోజులు 15వ తారీఖు వరకు రవితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ సమయంలో కొంతవరకు ఏంటంటే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి చాలా వరకు పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే గృహానికి అవసరమైనటువంటి ఫర్నిచర్ అవ్వచ్చు, సామాన్లు అవ్వచ్చు, వంట సామాన్లు అవ్వచ్చు, లేదంటే గృహాన్ని బాగా డెకరేట్ చేయవచ్చు. ఈ విధంగా గృహ అవసరాల కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులు మొదలగు కొనడం అది జరుగుతుంటుంది. ఎక్కువగా బంగారం లాంటి విలువైన ఆభరణాలు కూడా ఈ సమయంలో కొనడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక ఖర్చు అన్నది వచ్చేటప్పుడు ముఖ్యంగా రాశి యందు శుభగ్రహం అయినట్టు గురువు ఉన్నప్పుడు అవి ఖర్చులు మంచిగా డివోషనల్గా, ఆధ్యాత్మికంగా, సాంప్రదాయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మీరు ఎటువంటి ఖర్చు పెట్టినా కూడా దాంట్లో కంపల్సరిగా ఒక మంచి భావంతో కలిగి ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి మీ చేత అటు ధన వ్యయాన్ని, ఏదో ఒక శుభకార్యాన్ని ఈ వారంలో, ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా సాధారణంగా ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు ఉద్యోగంలో ఏదైనా మార్పు కొరకు మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి మార్పుకు కూడా అదంటి నిర్ణయం ఏమైనా ఉంటే కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిది తప్ప సడన్గా ఉద్యోగం మారే విషయంలో కొద్దిగా
తొందరపాటు పడకుండా నిదానంగా వ్యవహరిస్తేనే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే కొంతమందికి వారసత్వంగా మీకు పెద్దవారి ద్వారా ఏవైనా నామినేటెడ్ పోస్ట్ లాంటివి ఏమైనా రావాల్సి ఉంటే ఆ విధంగా ట్రై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కాకుండా మామూలుగా ఈ పొలిటికల్ లీడర్స్, రాజకీయంలో ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఏమైనా పదవి ఆశిస్తూ ఉంటే అటువంటి వారికి ఈ సమయంలో కొన్ని చికాకుల తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్ట్ లాంటివి మీకు ఈ సమయంలో రావడానికి చాలా వరకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మాత్రం కంపల్సరీగా చేసుకోవచ్చు. ఏదైనా ఈ మిథున రాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ బుధ కుజగ్రహాలు మీ నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటుతనంతో ఆవేశంతో కాకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మీరు చేపట్టిన కార్యక్రమాన్ని సక్సెస్ పొందగలరు. ఇది పర్టికులర్గా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా రుణ ప్రయత్నాలు లాంటివి మాత్రం 100% ఫలిస్తాయి. ఎందుకంటే 5లో ఉన్న 2 గ్రహాలు 11ని వీక్షిస్తుంటాయి. కంపల్సరిగా ఆర్థిక పరంగా మీకు ఎంత రుణం కావాలంటే అంత రుణం ఈ సమయంలో దొరికే అవకాశం ఉంది. బట్ ఆ రుణాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకోకపోతే దాని తర్వాత వచ్చే ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకున్నా లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా, హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు.
ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు అలాగే కామన్గా ఈ నక్షత్రాలు ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.